అధ్యక్ష, మంత్రి గారు గొప్ప కథ చెప్పాడు అధ్యక్ష. వాస్తవాలు వక్రీకరించడం ఎలా చేయగలుగుతారన్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బాగా ట్యూషన్ తీసుకున్నాడు. కాస్త నిజాలు కూడా కాస్త నోట్ చేసుకోండి మంత్రి గారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2005లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఒక ఆ బచావ ట్రిబ్యునల్ అవార్డు ముందర ఇచ్చిన ఒక కాపీ చదివారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలోనే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతా ఉన్న సమయంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో 4 మంత్రులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కొనసాగుతున్న సమయంలోనే దేవగౌడ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతా ఉన్న సమయంలోనే ఆల్మట్టి ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి ప్రాజెక్టులు కూడా. ఆల్మట్టి ప్రాజెక్టు హైట్ పెంచడమే కాదు, కంప్లీట్ కూడా చేశారు. అటువంటి పరిస్థితుల్లో నికర జలాల మీద మనకున్న అధికారం, నికర జలాలకు మనకు సంబంధించిన మనకున్న అలొకేషన్స్ అన్నీ కూడా పూర్తిగా మనకున్న ప్రాజెక్టులకి ఆల్రెడీ సర్దిద్ది ఉన్న పరిస్థితుల మధ్యలో నికర జలాల మీద మనకు అలొకేషన్స్ లేవు. కాబట్టి అయినా కూడా రాయలసీమ ప్రాంతము, ఆ తర్వాత కృష్ణా, రాయలసీమ ప్రాంతము, ఆ తర్వాత నెల్లూరు, ఒంగోలు, ఈ 6 జిల్లాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అక్కడ వీళ్ళని కాపాడాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు హయాంలో గన ఇదే గాలేరు నగరి, ఇదే హంద్రీనీవా, ఇదే వెలుగొండ ప్రాజెక్టు గన చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సర కాలంలో కట్టుండింటే ఈ ప్రాజెక్టులన్నీ అసలు బచావ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా మనకు షేర్ కూడా వచ్చేది నికర జలాల మీద. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాలేరు నగరికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 17 కోట్లు ఖర్చు చేశారు. అదే హంద్రీనీవాకు చంద్రబాబు నాయుడు గారి హయాం 9 సంవత్సరాలలో ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగొండ ప్రాజెక్టులో 9 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. అంటే మీరిచ్చిన ఆ కేటాయింపులు, 9 సంవత్సరాల కాలంలో మీరిచ్చిన ఆ కేటాయింపులు ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాలు, ఆ ఆఫీసులు నడపడానికి కూడా సరిపోని పరిస్థితిలో మీరు కేటాయింపులు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే రాయలసీమను, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు పూర్తిగా నాశనమైపోతాయని చెప్పి, మరీ ముఖ్యంగా రాయలసీమ కోసం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు 13 కోట్లు కేటాయించిన ఇదే హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన తీసుకొని 6,800 కోట్లతో ప్రాజెక్టు హంద్రీనీవా పూర్తి కావాల్సి వస్తే ఆ దివంగత నేత నుంచి ఇప్పటి వరకు 5,800 కోట్లు ఖర్చు చేశారు అని అంటే, దాదాపుగా 85% ప్రాజెక్టు పూర్తయింది అని అంటే, కేవలం మరో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితిలో ఆ ప్రాజెక్టు ఉంది అని అంటే దాని గొప్పతనం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పడానికి గర్వపడుతున్నాం. అదే రకంగా ఇంకా అయిపోలేదు. అదే రకంగా మీరు చెప్పిన దానికే అధ్యక్ష, అదే రకంగా గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే కేవలం 13 కోట్ల రూపాయలు మీరు కేటాయింపులు 17 కోట్ల రూపాయలు మీరు కేటాయింపులు చేస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటికి ఆ ప్రాజెక్టు మీద 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే మరో 2,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. అంటే ఆ ప్రాజెక్టు దాదాపుగా 75-80% ప్రాజెక్టు పూర్తయిందన్నమాట. అంటే మీరు మిగిలింది చేయవలసింది హంద్రీనీవాలో ఒక 10-12%, గాలేరు నగరిలో మిగిలి ఉన్నది ఒక 20-25%. ఇది కాక వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇదే రకమైన లెక్కలే కనిపిస్తాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పటి వరకు, ఆ హయాం నుంచి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నాకు కావాల్సింది 4,500 కోట్లు పూర్తి చేయడానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మీ హయాంలో ఖర్చు చేసింది 9 సంవత్సరాలలో కేవలం 13 కోట్లు. అంటే దానికి మరో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది.